ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టుతిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టుతిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 4వ వచనం, యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాగుడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనము, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది, నీ సత్య సంతత్వము అంతరిక్షం నంటుచున్నది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం, అనుదినము నూతనంగా ఆయనకు వత్సలత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడువు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం, ఆపత్కాలము నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నువ్వు నన్ను మహిమపరిచెదవు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు జొచ్చెను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుతిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం, వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనగా మునుపు నేను ఉత్తరమిచ్చితిని, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేసి, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మా మరణం ఆలకించి మమ్మల్ని రక్షించి దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. అందుని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమలో కృప మమ్మల్ని బలపరిచి వచ్చి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాను మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.